నా స్క్రీన్ షేర్ అవుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, yes. You are visible and audible. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ సెషన్ లో మనము ఒక సిసి రోడ్ ఎస్టిమేట్ ని త్రూ ఎనీ గ్రాంట్, ఒక లైన్ ఎస్టిమేట్ ని మనం చూసాం. ఇప్పుడు ఆ ఎస్టిమేట్ శాంక్షన్ అయ్యి వర్క్ శాంక్షన్ అయిన తర్వాత, వర్క్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, చేసిన తర్వాత దాన్ని ఎలా ఎంబుక్ రికార్డింగ్ చేయాలి, ఎంబుక్ రికార్డింగ్ లో ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందండి. జనరల్ గా మనం ఏ వర్క్ చేసినా సరే ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అదర్ దాన్ బేసిక్ స్ట్రక్చర్ కొంతమంది కొన్ని డిఫరెంట్ గా చేస్తుంటారు. నేను స్టేట్ లో చాలా ఎంబుక్స్ చూశాను. అందరూ కూడా బిల్స్ చేసేటప్పుడు కానీ, ఓచర్స్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ, డివిజన్ టు డివిజన్ అది చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ డిపెండ్స్ అపాన్ ఈ అండ్ ఆల్సో ద డ్రాయింగ్ బ్రాంచ్. సో బట్ బేసిక్ ఎంబుక్ రికార్డ్ చేసే పద్ధతి అయితే మారదండి. సో బేసిక్ స్ట్రక్చర్ మాత్రము అలానే రిమైన్ అవుతుంది. బ్యాలెన్స్ వర్క్స్ మీరు ఒకసారి ఆ డివిజన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది, మీరు అట్లా ఎడిట్ చేసి ఇచ్చేయచ్చు. సో ఈరోజు మనం ఎంబుక్ ఎట్లా రికార్డ్ చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలి, ఎవరు సైన్ చేస్తారు, ఏ డేట్లలో ఎట్లా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాము. మెయిన్లీ దీని మీదే ఫోకస్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఫండ్ అలాకేట్ చేశారండి. రీసెంట్ గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి కూడా ఫండ్ అలాకేషన్ అయిపోయింది. మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఎన్ఆర్జిఎస్ మోడ్ లో వాళ్ళు వర్క్లు శాంక్షన్ చేయబోతున్నారు. ఏదో సీసీ రోడ్స్ కానీ, సీసీ ట్రైన్స్ కానివ్వండి. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని విలేజెస్ కి ఎంతెంత అమౌంట్ అలాట్ చేయాలనేది కూడా ఫైనల్ అయిపోయింది. సో వీఆర్ జస్ట్ 2 weeks ఆర్ 1 week లో మనకి సర్క్యులర్స్ కూడా వచ్చేస్తాయి. ఏ విలేజ్ కి ఎంత అయ్యాలి, మీరు రెజల్యూషన్స్ రెడీ చేసుకొని లైన్ ఎస్టిమేట్స్ పంపించండి అని మనకి సర్క్యులర్స్ కూడా వస్తాయి. అందుకే నేను రీసెంట్ గా ఎన్ఆర్జిఎస్ మోడల్లో ఒక సీసీ రోడ్ ని కూడా మీకు షేర్, అది కూడా ఒకసారి మీరు లీడ్ అవి చేంజ్ చేసుకొని మీ విలేజెస్ కి ఎట్లా వస్తుంది అనేది చెక్ చేసుకోండి. దాని గురించి కూడా వీలైతే ఈరోజు మనము ఒకసారి ఆ మోడల్ కూడా చెక్ చేద్దాం. ఎందుకు నార్మల్ ఎస్టిమేట్ కి ఈ ఎస్టిమేట్ కి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయి అనేది కూడా చూద్దాం. సో కమింగ్ టు మన ఎంబుక్ రికార్డింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. జనరల్ గా ఎంబుక్స్ మనము ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ కి రికార్డ్ చేస్తే కనుక ఆ ఎంబుక్స్ మీద ఖచ్చితంగా ఎన్ఆర్జిఎస్ స్టాంప్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఎన్ఆర్జిఎస్ స్టాంప్ లేకుండా ఎన్ఆర్జిఎస్ వర్క్స్ రికార్డే చేయకూడదు. ఖచ్చితంగా మనం ఎంబుక్స్ రికార్డింగ్ చేసేటప్పుడు అది ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ అయితే కనుక ఆ ఎంబుక్ మీద ఎన్ఆర్జిఎస్ స్టాంప్ ఉండాలి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సిసి రోడ్ ఎంబుక్. ఇది ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ ఉంది, ఎన్ఆర్జిఎస్ ప్లస్ జీపీ. ఇక్కడ మీరు చూడండి, ఎన్ఆర్జిఎస్ ప్లస్ జీపీ 90:10 అనమాట దీని గ్రాంట్ షేరింగ్ వచ్చేది. ఇక్కడ మీకు ఎన్ఆర్జిఎస్ ఎంబుక్ లోనే ఇది మనం రికార్డ్ చేయాలి. అదర్ దాన్ ఎన్ఆర్జిఎస్ ఎంబుక్ లో రికార్డ్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది, అది మనం చూసుకోవాలి. అట్లానే ఒక గడప గడప ఎంబుక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది నాన్ ఎన్ఆర్జిఎస్, సో గడప గడప రీజనల్ గ్రాంట్ ఇది. సో ఇక్కడ చూడండి, గ్రాంట్ గడప గడప. సో మనకి ఇక్కడ ఎన్ఆర్జిఎస్ స్టాంప్ అనేది లేదు. ఇది ఒక జనరల్ ఎంబుక్ అంటాం దీన్ని. ఎన్ఆర్జిఎస్ అయితే ఎన్ఆర్జిఎస్ ఎంబుక్ అంటాం, జనరల్ వర్క్ అయితే అదర్ దాన్ ఎన్ఆర్జిఎస్ అయితే జనరల్ ఎంబుక్స్ అంటాము. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నా దగ్గరికి రీసెంట్ గా 2014, 2019 వరకు వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎంబుక్స్ తీసుకొస్తున్నారు. అందులో ఎన్ఆర్జిఎస్ కి కాన్వర్జెన్స్ ఉంది, అంటే ఎన్ఆర్జిఎస్ ప్లస్ ఎస్డిఎఫ్, ఎన్ఆర్జిఎస్ ప్లస్ డిఎంఎఫ్ ఈ విధంగా ఉంది వాళ్ళ దగ్గర. సో ఎన్ఆర్జిఎస్ కి ఒక ఎంబుక్ పెడుతున్నారు, డిఎంఎఫ్ కి ఒక ఎంబుక్ పెడుతున్నారు. సో ఎన్ఆర్జిఎస్ ఎంబుక్ ని మనం ఎన్ఆర్జిఎస్ స్టాంప్స్ ఉంటుంది, దాని ఎన్ఆర్జిఎస్ ఎంబుక్ అంటాము. ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ వరకు ఆ ఎంబుక్ లో రికార్డ్ చేస్తాము. ప్లస్ ఎస్డిఎఫ్ ఉందనుకోండి, ఒక 2 lakhs 3 lakhs లేదా 5 lakhs ఎస్డిఎఫ్ ఉంటే దాన్ని జనరల్ ఎంబుక్ లో రికార్డ్ చేస్తాము. సో ఇది ఎన్ఆర్జిఎస్, ఇది ఎన్ఆర్జిఎస్ అండ్ నాన్ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ అండి. అట్లానే మీరు 100 pages ఎంబుక్ తీసుకుంటే కనుక దాన్ని ఆల్ఫాబెటికల్ సిరీస్ వచ్చేసి ఏ అని ఉంటుందండి. 50 pages తీసుకుంటే కనుక బి అని ఉంటుంది. 25 pages తీసుకుంటే దాని ఆల్ఫాబెటికల్ సిరీస్ సి అని ఉంటుంది. ఏంటి ఏబిసి? ఇప్పుడు మనకి ఒక ఎంబుక్ వచ్చినప్పుడు దాని మీద ఎంబి నెంబర్ తో పాటు ఏ అని ఉందంటే అది 100 pages ఎంబుక్ అన్నట్లు. బి అని ఉంటే కనుక అది 50 pages ఎంబుక్. అట్లానే సి అంటే 25 pages ఎంబుక్. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే, సపోజ్ మనం ఒక బిల్డింగ్ రికార్డ్ చేయాలి, చాలా ఐటమ్స్ వస్తాయి, ప్లస్ బిల్లు కూడా వస్తుంది. కాబట్టి మనం అక్కడ 100 pages తీసుకుంటే బెటర్ అనమాట. లేదు ఒక 2 lakhs, ఒక 5 lakhs లోపు సీసీ రోడ్ అనుకోండి, ఒక చిన్న సీసీ రోడ్ 5 lakh రోడ్ అనుకోండి, తక్కువ ఐటమ్స్ వస్తాయి, ఒక్కసారే బిల్ వెళ్తుంది కాబట్టి 50 pages పెట్టుకున్నా సరిపోతుంది. 25 pages అనుకోండి, సపోజ్ మీరు 50 pages లో ఎంబుక్ అంతా రికార్డ్ చేశారు, కేవలం బిల్లు మాత్రమే పేజెస్ మిగిలిపోయాయి మీకు, అంటే బిల్లు చేయడానికి మాత్రమే పేజెస్ లేవు.
అలాంటప్పుడు మనము దీనికి అటాచ్మెంట్ గా ఒక 25 పేజెస్ ఎంబుక్ తీసుకుంటే దాని సీరియల్ నెంబర్ సితో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి 1268 బి అంటే 1 to 50 పేజెస్ ఉంది కాబట్టి దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బిలో వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక సచివాలయం ఎంబుక్ చూడండి. ఎన్ఆర్జిఎస్ పేమెంట్ సచివాలయం ఎంబుక్ 100 పేజెస్. అందుకే దీని సీరియల్ నెంబర్ చూడండి, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏలో ఇచ్చారు. ఇది మనకి డివిజన్ ఆఫీస్ నుంచి వాళ్ళ డిగ్రీ నెంబర్స్ ఆ రిజిస్టర్ లో రాసుకొని మనకి ఇస్తారు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, సపోజ్ ఇదో ఒక వర్క్ ఉంది, ఒక గ్రామ సచివాలయం వర్క్. ఇది మనం బేసిక్ గా ఎంబుక్ మీద బేసిక్ డీటెయిల్స్ రాసేయాలి. ఫస్ట్ ఏముంది రాసాము, మనము వర్క్ ఐడి రాసాము. వర్క్ ఐడి రాసాము, చాలా ఇంపార్టెంట్. ఒక 10 years తర్వాత కూడా ఈ ఎంబుక్ ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు స్టడీ చేసి ఆ కాంట్రాక్టర్ కి ఎంత పేమెంట్ అయింది, ఇంకెంత పేమెంట్ అవ్వాలి అనేది చెప్పే విధంగా ఉండాలి ఎంబుక్ అనేది. మన దగ్గర పేపర్స్ ఏమి ఉండవు, ఈ వౌచర్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ అవి ఏం దొరకవు. ఒక్క ఎంబుక్ దొరికితే అన్ని దొరికేస్తాయి. అట్లా మనం ఎంబుక్ ని రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ద వర్క్ క్లారిటీగా నేమ్ ఆఫ్ ద వర్క్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ సచివాలయం బిల్డింగ్ అట్ కంబాలపాడు జీపీ ఆఫ్ పొదిలి మండల్. గ్రాంట్ రాయాలి, ఎన్ఆర్జిఎస్ 100%. ఎస్టిమేట్ కాస్ట్ రాయాలి 40 lakhs. ఇంకా నేమ్ ఆఫ్ ద సర్కిల్ ఒంగోల్, నేమ్ ఆఫ్ ద డివిజన్ మార్కాపూర్, సబ్ డివిజన్ మార్కాపూర్ పొదిలి. ఓకే, ఇది ఎంబుక్ కవర్ పేజ్ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ పేజ్ లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది జాగ్రత్తగా చదువుకోవాలండి. ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఎంబుక్ తీసుకోగానే ఎంబుక్ ని ఎవరికి అసైన్ చేశారనేది ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, అసైన్డ్ ఎంబీ నెంబర్ 94A1617 కంటైన్డ్ 100 pages అండ్ ఇష్యూడ్ టు ద డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ మార్కాపూర్. ఎవరు ఇష్యూ చేశారు? డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ గారు, పంచాయతీరాజ్ మార్కాపూర్. ఆయన మనకి ఇష్యూ చేశారు డిఈ గారికి. ఈ ఎంబుక్ ని రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 1/4/2016 2016లోనే ఈ ఎంబుక్ ని ఇష్యూ చేశారు. ఇప్పుడు ఇది డిఈ గారు రికార్డింగ్ ఎవరైతే చేస్తారో, సో ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి కూడా అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఎంబుక్ ఇష్యూడ్ ఆఫ్ 94A1617 టు శ్రీ ఏఈ మండల్ ప్రజా పరిషత్ కంటైనింగ్ 01 to 100 pages పొదిలి. ఎవరు అసైన్ చేశారు? డిఈ గారు. డిఈ గారికి ఎవరు అసైన్ చేశారు? ఈ ఆఫీస్ లో డిఏఓ గారు అసైన్ చేశారు. సమ్ టైమ్స్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని కూడా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని కూడా ఉంటుంది. వారు డిఈ గారికి అసైన్ చేస్తారు, డిఈ గారు ఏఈ గారికి అసైన్ చేస్తారు. ఇక్కడ డేట్లు చూడండి, 2019. ఇక్కడ 2016 లో ఇష్యూ చేసినప్పటికీ ఇక్కడ మాత్రం 2019 లో ఇష్యూ చేశారు. ఈ డేట్ ఉంది కదా 4/11/19, దీని తర్వాత మాత్రమే రికార్డింగ్ చేయాలి. ఎందుకని? సపోజ్ మీరు రికార్డింగ్ లో ఏమో 4/10/2019 వేశారు, ఇక్కడ డి గారు ఏమో 4/11/2019 లో ఇష్యూ చేసినట్టు ఇచ్చారనుకోండి, రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయినప్పుడు, ఏదైనా కోర్ట్ కేసు అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ నాకు ఈ రోజు August 4th నాకు ఒక వర్క్ శాంక్షన్ అయింది. నేను August 6th రికార్డ్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ August 4th ఒక వర్క్ శాంక్షన్ అయింది, నేను August 6th నుంచి ఆ వర్క్ రికార్డ్ చేయాలి అని అనుకుంటే నాకు ఎంబుక్ అనేది August 6 కంటే ముందే నాకు ఎంబుక్ ఇష్యూ చేసి ఉండాలి. నేను August 6th డేట్ తో రికార్డ్ చేస్తూ August 31st లేదా 30 డేట్ తో కనుక నేను ఎంబుక్ రిసీవ్ చేసుకుంటే అది చాలా తప్పైద్ది. అలా చేయకూడదు. డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు మనకు వాడు. సో ద క్వాంటిటీ అండ్ వాల్యూ ఆఫ్ ఆల్ వర్క్స్ డన్ అప్ టు డేట్ యాజ్ వెల్ as previous payments can be made obtained from the following entries అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి, దాని ఫస్ట్ ఎంట్రీస్ టు బి మేడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఈచ్ మెజర్మెంట్ ఆర్ నేమ్ ఆఫ్ ద వర్క్, సిచ్యువేషన్ ఆఫ్ వర్క్, ఏజెన్సీ బై విచ్ ఎగ్జిక్యూటెడ్, నేమ్ ఆఫ్ ద కాంట్రాక్ట్, డేట్ ఆఫ్ మెజర్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా గైడ్ లైన్స్ ఇస్తాడు వాడు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ని అందరు చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ఏదైనా మిస్టేక్స్ జరిగితే అండ్ ఈ ఎంబుక్ కనుక పోయినా సరే యు ఆర్ ప్రొడ్యూస్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్. ఈ ఎంబుక్ ని వాళ్ళు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు పేమెంట్స్ విషయంలో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా ఎంబుక్స్ మెయింటైన్ చేయాలి. ఎంబుక్స్ కి ఒక మూమెంట్ రిజిస్టర్ కూడా పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఎంబుక్స్ హ్యాండ్ ఓవర్ చేశారు, రాసిన తర్వాత మనం ఎన్ని ఎంబుక్స్ తిరిగి డివిజన్ ఆఫీస్ కి ఇస్తున్నాము అనేది కూడా మనం మూమెంట్ రిజిస్టర్ పెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ మనం కవర్ లెటర్ కూడా రాసుకొని డివిజన్ ఆఫీస్ కి పంపించాలి. ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సరే ఎంబుక్ మిస్ అయింది అనుకోండి, కాంట్రాక్టర్ ఎవరిని బ్లేమ్ చేస్తాడు? ఫస్ట్ బ్లేమ్ చేసేది రికార్డింగ్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఎంబుక్స్ చాలా నిదానంగా, ప్రశాంతంగా కూర్చొని రాసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్ కీ
స్ట్రక్చర్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక ఎంబుక్ రికార్డ్ చేసే కంటే ముందు అసలు మనకి ఎంబుక్ లో కీ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు నా దగ్గరికి 10 years బ్యాక్ ఒక ఎంబుక్ తీసుకొచ్చి నాకు ఎంత పేమెంట్ అయిందో చెప్పండి అయ్యా అంటే నేను చెప్పేటట్టు ఉండాలి. అలానే ఇంకో 10 years తర్వాత నేను రాసిన ఎంబుక్ ని ఇంకో వ్యక్తి చదివేటప్పుడు కూడా అతనికి కూడా అర్థం అవ్వాలి. ఎలా అర్థమవుతుంది? ఈ లాంగ్వేజ్ ఎలా అర్థమవుతుంది అంటే ఆ కీ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకపోవడం వల్ల. ఇక్కడ చూడండి, ఆల్వేస్ రికార్డ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్క్ ఇన్ ఏ సిరీస్. ఎప్పుడైనా సరే మనం ఎంబుక్ అనేది ఫీల్డ్ లో రికార్డ్ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే వర్క్ ఆర్డర్ లో రికార్డ్ చేయాలి. వర్క్ ఆర్డర్ అంటే ఏంటి? ఇప్పుడు సీసీ రోడ్ ఉంది, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ రోడ్ లో ఫస్ట్ ఎర్త్ వర్క్ ఆ రిమూవల్ జరుగుతుంది. సపోజ్ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ గురించి మాట్లాడుకుందాం మనం. అన్స్కిల్డ్ లేబర్ తో ఎర్త్ వర్క్ రిమూవల్ ఫస్ట్ జరుగుతుంది కాబట్టి సీసీ రోడ్ ఎస్టిమేట్ లో ముందు మనం ఏం రికార్డ్ చేయాలి? ఎర్త్ వర్క్ ఆ రిమూవల్ ఐటమ్ రికార్డ్ చేయాలి. తర్వాత కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్పి. ఈ కలెక్షన్ అండ్ సప్లై అంతే కదా. ఇప్పుడు ఎర్త్ వర్క్ రిమూవల్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? మనం సీసీ రోడ్ లో జిఎస్పి వేసుకుంటాం, సపరేట్ జిఎస్పి వేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? ఇది సపరేట్ జిఎస్పి కూడా కలెక్షన్ అండ్ సప్లై అంతవరకే. తర్వాత ఏం చేస్తాము? స్ప్రెడ్డింగ్ ఆఫ్ జిఎస్పి. తీసుకొచ్చిన జిఎస్పిని స్ప్రెడ్డింగ్ చేయాలి. ఎన్ఆర్జిఎస్ అయితే కనుక విత్ యూజింగ్ అన్స్కిల్డ్ లేబర్. నాన్ ఎన్ఆర్జిఎస్ అయితే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి అని ఒక ఐటమ్ రాసేస్తాం. కలెక్షన్ అండ్ సప్లై రాసి వెంటనే నెక్స్ట్ ఐటమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి రాస్తాం. కానీ ఎన్ఆర్జిఎస్ వచ్చేసరికి ఫస్ట్ మనం కలెక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ జిఎస్పి రాయాలి, ఆ తర్వాత దాన్ని స్ప్రెడ్డింగ్ రాయాలి, ఆ తర్వాత కాంపాక్షన్ ఆఫ్ జిఎస్పి లేయర్ రాయాలి. ఇది ఎన్ఆర్జిఎస్ ఫార్మాట్ అనమాట. నెక్స్ట్ జిఎస్పి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? జిఎస్పి అయిపోగానే డైరెక్ట్ సీసీ వేయం కదా. నెక్స్ట్ ఏం చేస్తాము? కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్. సీసీ వేసిన తర్వాత ఆ సీసీ పేమెంట్ మీద మనము ఈ ట్రాక్టర్స్ తిప్పలేము కాబట్టి ముందే మనం ఏం చేయాలి? ఈ సెలెక్టెడ్ ఎర్త్ షోల్డర్స్ కి కోసం కావాల్సిన సెలెక్టెడ్ ఎర్త్ ని ముందే తీసుకొచ్చి పెట్టేయాలా. సో ముందే మనము కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్ ని తీసుకొచ్చి ఆ మెటీరియల్ అక్కడ పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు స్ప్రెడ్డింగ్ చేస్తాము? సీసీ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ పేమెంట్. ఇది మెయిన్ ఐటమ్ అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ పేమెంట్ అయిన తర్వాత స్ప్రెడ్డింగ్ ఆఫ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్ యూజింగ్ అన్స్కిల్డ్ లేబర్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఇంతకు ముందు కలెక్ట్ చేసి పెట్టామో ఆ సెలెక్టెడ్ ఎర్త్ ని అన్స్కిల్డ్ లేబర్ ని యూజ్ చేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇది ఆర్డర్ అనమాట. ఒక సీసీ రోడ్ వేయాలంటే ఇది ఆర్డర్, ఇది ఎక్కడ మారదు. ఎవడు కూడా ఫస్ట్ సీసీ పేమెంట్ వేసి ఆ తర్వాత జిఎస్పి వేయడు, క్లియర్ కదా. సో ఆర్డర్ ఆఫ్ వర్క్ ఏంటి? ఇది ఆర్డర్ ఆఫ్ వర్క్. ఫస్ట్ ఎర్త్ వర్క్ రిమూవల్ జరుగుతుంది, తర్వాత కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్పి జరుగుతుంది, తర్వాత స్ప్రెడ్డింగ్ ఆఫ్ జిఎస్పి జరుగుతుంది, ఆ తర్వాత కాంపాక్షన్ ఆఫ్ జిఎస్పి జరుగుతుంది, నెక్స్ట్ కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్ జరుగుతాయి, ఆ తర్వాత మనం సీసీ పేమెంట్ వేస్తాం, ఆ తర్వాత సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్ వేస్తాం. ఇది ఫైనల్ వర్క్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సెలెక్టెడ్ ఎర్త్ స్ప్రెడ్డింగ్ వరకు మన వర్క్ జరుగుతుంది సీసీ రోడ్. సో అట్లానే మనం రికార్డ్ చేయాలి. ఆల్వేస్ రికార్డ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ సిరీస్ అని రికార్డ్ చేయాలి. మనము ఈ రోజు ఎఫ్ఎస్ రికార్డ్ చేస్తాం, నెక్స్ట్ మనం ఆ రోజు డేట్ వేసుకుంటాం. సపోజ్ నేను August 4th ఎర్త్ వర్క్ చేయించాను. ఒక సిమెంట్ రోడ్డు నాకు శాంక్షన్ అయింది ఎన్ఆర్జిఎస్ లో. నేను ఎర్త్ వర్క్ అనేది August 4th, సండే అవ్వకూడదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సండే మనము సండే అవ్వకూడదు. సపోజ్ ఒక నార్మల్ డే August 4th. సో August 4th నేను రికార్డ్ చేశాను. చెక్ మెజర్మెంట్ ఎప్పుడు చేస్తారు? డి గారు August 6th చేస్తారు. అంటే నెక్స్ట్ డే ఆయన సైట్ కి వచ్చి సైట్ లో మెజర్మెంట్ చెక్ చేసి అప్పుడు చెక్ మెజర్మెంట్ చేస్తారు. అదే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక సీసీ రోడ్ ఎస్టిమేట్. సో కవర్ పేజ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి మీరు, ఈ సీసీ రోడ్ ఎంబుక్ ని 10/4/2017 డి గారు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, ఆబ్వియస్లీ మనకి సీసీ రోడ్ గతంలో 2019 లో శాంక్షన్ అయ్యాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో ముందే ఎంబుక్స్ ఇష్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజ్ లో ఏం రాశారు? గ్రాంట్ రాయాలి ఖచ్చితంగా. ఎన్ఆర్జిఎస్ ప్లస్ జీపీ 90+10. అట్లానే నేమ్ ఆఫ్ ద వర్క్ రాయాలి. ప్రొవైడింగ్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఇన్ 14th వార్డ్ ఆఫ్ పొదిలి విలేజ్ అని జీపీ. ఎస్టిమేట్ కాస్ట్ రాయాలి 10 lakhs. అట్లానే ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో నేమ్ ఆఫ్ ద కాంట్రాక్టర్ ఏజెన్సీ. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదండి, రైట్ సైడ్ స్పెషల్ ఆఫీసర్ పొదిలి. అప్పట్లో సర్పంచ్ లేరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ పొదిలి అనేదంతా రికార్డ్ చేశారు. ఇక్కడ రికార్డింగ్ చూడండి. సో సీరియల్ నెంబర్ 1 మనం ఇందాక ఆర్డర్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఎంగేజింగ్ అన్స్కిల్డ్ లేబర్ ఫర్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అండ్ డిపాజిటింగ్ ఆన్ బ్యాంక్ విత్ ఇనిషియల్ లీజ్ అండ్ లిఫ్ట్. సో రోడ్ హైబరన్ కటింగ్ అని చెప్పేసి 1:1 8 meters 4 meter విత్ 0.2 డెప్త్ తో రికార్డ్ చేశారు. 6.4 cubic meter వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, ఈ పేజ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎంబుక్ లో ఇది లెఫ్ట్ సైడ్ పేజ్, ఇది వచ్చేసరికి
రైట్ సైడ్ పేజీ. బాగా అబ్జర్వ్ చేయండి, బుక్ లో ఇది లెఫ్ట్ సైడ్ పేజీ. ఎనీ రికార్డింగ్, ఎనీ ఐటమ్ రికార్డింగ్ మీరు కేవలం లెఫ్ట్ సైడ్ మాత్రమే రికార్డ్ చేయాలి. రైట్ సైడ్ రికార్డ్ చేసిన ఏ ఐటమ్ కూడా మీకు రికార్డింగ్ లోకి రాదు. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బుక్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ మాత్రమే ఐటమ్స్ రికార్డ్ చేయాలి, వాటిని మాత్రమే పరిగణిస్తారు. మీరు రైట్ సైడ్ రికార్డ్ చేసిన ఏ ఐటమ్ ని కూడా కన్సిడరేషన్ చెయ్యరు. ఈ సైడ్ ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ కానివ్వండి, బిల్ అబ్స్ట్రాక్ట్స్ కానివ్వండి, అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఐటమ్స్ కానివ్వండి, వాటిని రాస్తారు. అవేంటనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, రికార్డింగ్ మాత్రం కేవలం రికార్డింగ్ మాత్రం లెఫ్ట్ సైడ్ మాత్రమే చేయాలి. ఇక్కడ ఈ ఐటమ్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఏఈ గారు ఏం చేశారు, సైన్ చేసి 4/1/2020తో సైన్ చేశారు. 4/1/2020తో సైన్ చేశారు. నెక్స్ట్ డే డి గారు సైట్ కి రావాలి కదా, డి గారు సైట్ కి వచ్చి మెజర్మెంట్ సెట్ చేసి చెక్ మెషర్డ్ దిస్ పేజ్, ఒక పేజ్ ఒక ఐటమ్ రికార్డ్ చేశారు కాబట్టి దిస్ పేజ్ 1 ఆఫ్ దిస్ బుక్ ఓన్లీ అని సైన్ చేశారు. ఏ డేట్ కి సైన్ చేశారు, 5/1/2020. ఏ గారేమో 4/1/2020 సైన్ చేశారు, డి గారేమో 5/1/2020. నెక్స్ట్ డే వచ్చి సైట్ లో చెక్ చేసుకొని చెక్ మెజర్మెంట్ చేశారు. ఒకవేళ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి పవర్స్ ఇచ్చారు అనుకో సపోజ్, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేయాలి. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4/1/2020 అని చెప్పి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేస్తారు. ఎప్పుడైనా సరే హైయర్ ఆఫీసర్స్ అనే వాళ్ళు మనకి లెఫ్ట్ కార్నర్ లో సైన్ చేయాలి. కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తారంటే ఇటువైపు, అంటే నెక్స్ట్ లెవెల్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇక్కడ చేస్తారు. మన పై అధికారులు లెఫ్ట్ సైడ్ చేయాలి, ఈ సైడ్ చేయాలి. మనం రికార్డ్ చేసే వ్యక్తి, అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి ఈ సైడ్ చేయాలి సంతకం. అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. మనం ఎంబుక్ రికార్డ్ చేస్తే మనది ఫైనల్, మనమే రికార్డ్ చేసాం అనుకున్నప్పుడు ఈ సైడ్ చేయాలి. సపోజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి పవర్స్ ఇచ్చారు ఎంబుక్ రికార్డ్ చేయమని, ఇదే వర్క్ నేను రికార్డ్ చేశాను అనుకున్నాము, నేను ఇక్కడ సైన్ చేస్తాను, నేను ఇక్కడ సైన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గ్యాప్ ఇవ్వకూడదండి, లైన్, ఈ లైన్ గ్యాప్ ఇవ్వకూడదు. అందుకే ఏగా పైన చేశారు, కింద ఇక్కడ చేయకూడదండి. ఎప్పుడైనా సైన్ పైనే చేయాలి, కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకూడదండి. ఒక లైన్ కూడా మనం గ్యాప్ ఇవ్వకూడదు. డైరెక్ట్ రికార్డింగ్ అయిపోయింది, కిందనే సైన్ చేశారు. నేను సపోజ్ నాకు పవర్స్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ సైన్ చేస్తాను, మా ఏఈ గారు ఏం చేస్తారు, ఆయన ఈ సైడ్ సైన్ చేస్తారు, ఇక్కడ ఈ పొజిషన్ లో ఆయన సైన్ చేస్తారు. డి గారు చెక్ మెజర్మెంట్ ఎక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి డి గారు ఏఈ గారు పక్కనే చేశారు. సపోజ్ నేను ఇక్కడ చేసిన తర్వాత ఏఈ గారు ఇక్కడ చేస్తారు కాబట్టి డి గారు ఇక్కడ చెక్ మెజర్మెంట్ చేయాలి. అండ్ రికార్డింగ్ కింద మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ పొదిలి. ఎందుకు స్పెషల్ ఆఫీసర్ చేశారు అంటే అప్పుడు సర్పంచ్ లేడు కాబట్టి, ఇది ఎన్ఆర్జిఎస్ వర్క్ కాబట్టి, ఎగ్జిక్యూటెడ్ టోటల్లీ బై ద గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్, అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పవర్ లో ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ సైన్ చేశారు. ప్రతి రికార్డింగ్ కూడా ఎక్కడైతే ఏ గారు సైన్ చేస్తారో, ఎక్కడైతే బి గారు చెక్ మెజర్ చేస్తారో అక్కడ సర్పంచ్ ఆర్ స్పెషల్ ఆఫీసర్ ఖచ్చితంగా సైన్ చేయాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిగ్నేచర్స్ లేకపోతే పొద్దున ఏదైనా కోర్టు కేసు అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సిగ్నేచర్స్ మాత్రం డేట్ అండ్ సిగ్నేచర్ కరెక్ట్ గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇదే ఆల్వేస్ రికార్డ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ వర్క్. బిల్డింగ్స్ ఉందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ ఏముంది, ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ విత్ అన్స్కిల్ లేబర్. మనం బిల్డింగ్స్ కి ప్లాన్ ఇస్తాం, ప్లాన్ మార్కింగ్ చేస్తాము ఆ రోజు, లేదా నెక్స్ట్ డే ఎర్త్ వర్క్ చేస్తాము విత్ అన్స్కిల్ లేబర్. ఎన్ఆర్జిఎస్ అయితే, నాన్ ఎన్ఆర్జిఎస్ అయితే డైరెక్ట్ యూజింగ్ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ ఏదో పెట్టేసి ఎర్త్ వర్క్ చేసి చేస్తాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, శాండ్ ఫిల్లింగ్ చేస్తే, శాండ్ ఫిల్లింగ్ అంటే లూజ్ సాయిల్స్ అయితే శాండ్ ఫిల్లింగ్ చేస్తారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల చేయరు. సో శాండ్ ఫిల్లింగ్ చేస్తే నెక్స్ట్ ఐటమ్ శాండ్ ఫిల్లింగ్. ఆ తర్వాత ఏం చేస్తాము, పిసిసి 1:4:8 ఫర్ బెడ్ కాంక్రీట్, అది రికార్డ్ చేస్తాము. దాని తర్వాత ఏం చేస్తాము, మనము ఫుట్టింగ్స్ వేయాలి కాబట్టి దానికి స్టీల్ హెచ్వైఎస్డి స్టీల్ బాక్స్ రికార్డ్ చేసుకుంటాం. ప్రీ మెజర్మెంట్స్ ఆఫ్ స్టీల్ హెచ్వైఎస్డి అని చెప్పి ఎక్సెట్రా కంప్లీట్ అని పెట్టేసి మనం ఆ ఐటమ్స్ రికార్డ్ చేసుకుంటాము. దాని తర్వాత స్టీల్ రికార్డ్ చేసిన తర్వాత బిఆర్సిసి M25 ఫర్ ఫుట్టింగ్స్. అదే రోజు పెడస్టల్స్ కూడా వేయొచ్చు కాబట్టి, గ్యాప్ తో కొంత టైం తీసుకొని పెడస్టల్స్ కూడా వేయొచ్చు కాబట్టి బిఆర్సిసి M25 ఫర్ పెడస్టల్స్, నెక్స్ట్ కాలమ్స్ అప్ టు గ్రౌండ్ లెవెల్. సో ఇది ఆర్డర్ అనమాట. ఇంకా దీని తర్వాత సోన్ కంటిన్యూ అవుతుంది. ఒక బిల్డింగ్ కాబట్టి ఫైనల్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా దాదాపుగా 160-170 ఐటమ్స్ వస్తాయి. సో ఇది ఆర్డర్ అనమాట. ఈ రికార్డింగ్ కూడా మీరు ఆర్డర్ లో రికార్డ్ చేయాలి. ఎక్కడ కూడా మీరు ముందు స్లాబ్ రికార్డ్ చేసి ఆ తర్వాత మనం పీసీసీ రికార్డ్ చేస్తామంటే అది ఒప్పుకోదు, అది రూల్స్ కి అగెనెస్ట్ అనమాట. ఆల్వేస్ రికార్డ్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ సిరీస్ గా రికార్డ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, సెట్ వైజ్ రికార్డింగ్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు మనము ఇందాక ఏం చేసాము, సిరీస్ గా రికార్డ్ చేయండి అని చెప్పాను. అలాగని చెప్పేసి 1 to 165 ఐటమ్స్ ఒకేసారి కంటిన్యూషన్ గా 1, 2, 3 వేసి రికార్డ్ చేయకూడదండి. డేట్ వైజ్ ఏ రోజు ఏం వర్క్ చేస్తున్నాం,
ఏ సెట్ ఏ డేట్ లో రికార్డ్ చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ఇది చాలా క్రూషియల్ అనమాట ఎంబుక్ రికార్డ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిసి రోడ్ ఉంది. సిసి రోడ్ లో ఇక్కడ నేను పేజ్ 1 ఏం రికార్డ్ చేశాను చూడండి. పేజ్ 1 లో నేను ఏం రికార్డ్ చేశాను, ఎంగేజింగ్ అన్స్కిల్డ్ లేబర్. ఈ వర్క్ ఒక రోజు జరిగింది. ఆ రోజు ఏంటిది 4/1/2020 రికార్డ్ అయిపోయింది, చెక్ మెజర్మెంట్ అయిపోయింది. దెన్ ఇది ఒక సెట్ అనమాట. దీన్ని సెట్ అంటారు, సెట్ వైజ్ రికార్డింగ్ అంటారు. సో ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఎర్త్ వర్క్ రిమూవల్ యూజింగ్ యుఎస్ఎల్, ఇది రికార్డ్ చేశాను. నెక్స్ట్ రికార్డింగ్ ఏం చేశారు చూడండి. సో నెక్స్ట్ పేజ్ లో ఈ అన్స్కిల్డ్ లేబర్ కి బిల్ ఉంది. సో దీని గురించి మనం బిల్ మాట్లాడుకున్నాము. ఇంకా చూడండి నెక్స్ట్ సెట్ లో ఏం చెప్పుకున్నాం ఇక్కడ నేను, కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్బి. నెక్స్ట్ లేయర్ ఏం చేయాలి, జిఎస్బి వేయాలి. జిఎస్బి వేయాలంటే డైరెక్ట్ గా కన్స్ట్రక్షన్ ఐటమ్ మనం రికార్డ్ చేయకూడదు, ముందు మనం జిఎస్బి తెచ్చి పడేయాలి కదా అక్కడ. సో కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్బి అనే ఐటమ్ ని రికార్డ్ చేశాం. ఇక్కడ చూడండి మీరు, కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ వెల్ గ్రేడెడ్ మెటీరియల్ గ్రేడింగ్ 3 మెటల్. సో దాని అందులో ఉండే సైజెస్ ఒక స్పెసిఫికేషన్స్ రాస్తాము. రోడ్ సైడ్ తో డిపార్ట్మెంటల్ గేజ్ ఫర్ ప్రీ మెజర్మెంట్స్. సో తీసుకొచ్చి పడేస్తారు అక్కడ జిఎస్బిని. వాళ్ళు కూడా ఎలా పడేస్తున్నారు చూడండి, జిఎస్బి అని రాసి లెఫ్ట్ స్టాకింగ్స్ రైట్ సైడ్ స్టాకింగ్స్, లెఫ్ట్ సైడ్ స్టాకింగ్ రైట్ సైడ్ స్టాకింగ్. అంటే ఏంటి, మనకి క్యూబిక్ మీటర్లు తీసుకొస్తాడు అతను, తీసుకొచ్చి క్యూబిక్ మీటర్లు అక్కడ పడేస్తాడు. సో జనరల్ గా ఒక క్యూబిక్ మీటర్ మనకి 2.83 కదా, 2.83 మనకు ఒక క్యూబిక్ మీటర్. సో మనం దీన్ని ఇంచుమించు 2.5 రాసుకోవాలి. ఇక్కడ మనం 2.5 రాసుకుంటే ఇది ఆబ్వియస్లీ 2.5 అయిపోతుంది. సో లెఫ్ట్ సైడ్ స్టాకింగ్స్ 2.5 + 2.5 5 మీటర్స్ వస్తుంది, 5 క్యూబిక్ మీటర్ వస్తుంది. సో ఇట్లా మనం ఇది కూడా నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ రికార్డింగ్ పూర్తి అయిపోయింది. సో ఇక్కడతో ఏఈ గారు సైన్ చేస్తారు. అంటే ఏంటి, ఈ ఒక్క సెట్ లో ఒక్క ఐటమే పెట్టారు. సో కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్బి అనేది సెకండ్ సెట్. ఆ సెకండ్ సెట్ ఐటమ్ లో ఇక్కడ రికార్డింగ్ అయిపోయింది. ఏ మాత్రం లైన్ గ్యాప్ ఇవ్వకుండా ఏఈ గారు ఇక్కడే సైన్ చేశారు. ఒకవేళ ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేస్తారు, ఏఈ గారు ఇక్కడ సైన్ చేస్తారు, టీ గారు యాజ్ మెజర్మెంట్ చేస్తారు. ఏమని చేశారు చూడండి, ఇక్కడ చెక్ మెజర్డ్ ద పేజెస్ 4 and 5 ఆఫ్ దిస్ ఎంబీ ఓన్లీ. అంటే ఆ రోజు నేను సైట్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను సైన్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ మాత్రమే నేను చెక్ చేశాను అని దీని అర్థం అండి. టీ గారు చెక్ మెజర్మెంట్ చేశారు. సో నెక్స్ట్ థర్డ్ సెట్ లో ఏం రికార్డ్ చేశారు చూడండి. మళ్ళీ ఎర్త్ వర్క్ రికార్డ్ చేశారు, కొంత ఎర్త్ వర్క్ రికార్డ్ చేశారు కొంత. మళ్ళీ దాని కింద ఎంగేజింగ్ అన్స్కిల్ లేబర్ ఫర్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ వెల్ గ్రేడెడ్. సో ఇందాక మనం మాట్లాడుకుందాం స్ప్రెడ్డింగ్ ఆఫ్ జిఎస్బి యూజింగ్ అన్స్కిల్ లేబర్, అది కూడా రికార్డ్ చేశారు చూడండి. ఇక్కడ స్ప్రెడ్డింగ్ రికార్డ్ చేశారు. ఎంతైతే తీసుకొచ్చారు క్వాంటిటీ ఆఫ్ జిఎస్బి దాని అంతటిని కూడా స్ప్రెడ్డింగ్ చేశారు. స్ప్రెడ్డింగ్ 0.12 చేశారు. అంటే ఏంటి, కాంపాక్షన్ చేయలేదు, 20% ఎక్స్ట్రా ఉంది. రేపు కాంపాక్షన్ అప్పుడు ఇది 0.10 అవుతుంది, అది చూద్దాం ఇప్పుడు. సో ఈ సెట్ కూడా అయిపోయింది, ఈ సెట్ కూడా ఫినిష్ చేశారు. దానికి సంబంధించిన బిల్ రాశారు. అన్స్కిల్ లేబర్ కి ఎక్కడికక్కడే బిల్ రాయాలి, దీని గురించి కూడా చెప్పుకుందాము. నెక్స్ట్ సెట్ కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సెట్ ఏంటి, కాంపాక్షన్ ఆఫ్ జిఎస్బి లేయర్. కాంపాక్షన్ ఆఫ్ గ్రానులర్ సర్ఫేస్ విత్ వెల్ గ్రేడెడ్ మెటీరియల్. సో రాస్తాం, మన దగ్గర ఈ స్పెసిఫికేషన్ మొత్తం మన ఎస్టిమేట్ లో ఉంటుంది, దాన్ని యాస్టీస్ గా రాయాలండి. మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం రాయాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. స్పెసిఫికేషన్ మొత్తం రాశాక మన ఫీల్డ్ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ రాసుకుంటాము. సో 0.1 థిక్నెస్ జిఎస్బి లేయింగ్ జరిగింది కాబట్టి అక్కడ సైట్ లో దాని విధంగానే రాస్తాము. ఏదైనా డిరెక్షన్స్ ఉంటే డిరెక్షన్స్ పెడతాము. సో ఇక్కడ టోటల్ క్యూబిక్ మీటర్ వచ్చింది. ఏఈ గారు ఏం చేశారు, నెక్స్ట్ పేజ్ లో సంతకం చేయలేదు. చూడండి ఇక్కడ క్యూబిక్ మీటర్ రికార్డ్ చేశారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఇక్కడే సైన్ చేశారు ఏఈ గారు. వాళ్ళు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే ఇక్కడే సైన్ చేయాలి, ఏఈ గారు ఇక్కడ సైన్ చేయాలి, డి గారు ఎక్కడ చేశారు చూద్దాం. సో దీని కంటిన్యూషన్, డి గారు మొత్తం దీన్ని నెక్స్ట్ సిసిని చెక్ చేశాను అని చివర్లో చెక్ మెజర్మెంట్ చేశారు. చూడండి ఫ్రమ్ 8 to 10 కేజెస్. జిఎస్బికి నేను రాలేదు, సిసి టైంలో వచ్చాను, రెండు చెక్ చేసుకున్నాను. సిసి జరిగే రోజు వస్తే రెండు చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ చెక్ మెజర్మెంట్ చేసి సైన్ చేశారు, స్పెషల్ ఆఫీసర్ సైన్ చేశాడు. సో ఇది ప్యాటర్న్ అండి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి పేమెంట్. ఇంకేదైనా ఫర్దర్ గా ఏదైనా ఐటమ్స్ ఉంటే మనకి ఇక్కడ షోల్డర్ స్ప్రెడ్డింగ్ చేయలేదు చేస్తే మీరు అది కూడా నెక్స్ట్ ఐటమ్ లో రాసుకోవాలి. నేను అదే చెప్పాను, ఇది ఎన్ఆర్జిఎస్ కి. అదే నాన్ ఎన్ఆర్జిఎస్ అనుకోండి, ఈ 3 ఐటమ్స్ కి కలిపి కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్బి లేయర్ అని చేస్తాం. అంటే కలెక్షన్ అండ్ సప్లై అయిపోయిన తర్వాత ఈ 2 ఐటమ్స్ థర్డ్ సెట్ ఫోర్త్ సెట్ ని బైపాస్ చేస్తూ కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్బి లేయర్ అని తీసుకుంటాం. ఇందులోనే స్ప్రెడ్డింగ్ వస్తుంది, ఇందులోనే నాన్ ఎన్ఆర్జిఎస్ వర్క్ అయితే ఇది ఎన్ఆర్జిఎస్ వర్క్ కి. సో నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ డేట్ ఇన్ ఎవ్రీ సెట్ ఇన్ ఏ క్రోనాలజికల్ ఆర్డర్. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం డేట్ కంపల్సరీ వేయాలి, డేట్ చాలా ఇంపార్టెంట్ అని. సో
ఇక్కడ చూడండి, కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ జిఎస్పి ఎప్పుడు కలెక్షన్ అండ్ సప్లై చేశారు? 24/1/2020. డి గారు ఎప్పుడు చెక్ చేశారో చూడండి, 25/1/2020. ఇక్కడ ఏఈ గారు 24/1/2020లో జిఎస్పి కలెక్షన్ ని రికార్డ్ చేస్తే ఈ గారు ఇమీడియట్ గా నెక్స్ట్ డే వచ్చేసి 25/1/2020 చెకింగ్ చేసేసారు. అయిపోయింది, చెక్ మెజర్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెట్ అయిపోయింది, సెట్ లో డేట్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ కి వెళ్దాం. సో నెక్స్ట్ డేట్ చూడండి, 1/2/2020. చూడండి ఎంత గ్యాప్ ఇచ్చారు. 24/1/2020 తర్వాత 1/2/2020, దాదాపుగా ఒక 7 days అట్లా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఐటమ్ రికార్డ్ చేశారు. సో ఈ డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇమీడియట్ గా జిఎస్బి అయిపోయింది, నెక్స్ట్ ఐటమ్ సిసిఎస్ వేస్తే నెక్స్ట్ డేట్ వేసేయాలి అని ఉండదండి. మనకు దానికి టైం ఇవ్వాలి. ముందు మనకు జిఎస్బి లేయింగ్ అంతా అయిపోయిన తర్వాత స్ప్రెడ్డింగ్ డేట్ టైం ఇవ్వాలి. స్ప్రెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత కదా మనం రికార్డ్ చేస్తున్నాం. కంప్లీటెడ్ మెజర్మెంట్ కదా ఇది. సో స్ప్రెడ్డింగ్ ఒక రోజులో అయ్యి ఉండకపోవచ్చు. సో స్ప్రెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత 1/2/2020 రికార్డ్ చేశారు. సెట్ రికార్డ్ అయింది, సెట్ లో సిగ్నేచర్స్ అయ్యాయి, స్పెషల్ ఆఫీసర్ సైన్ అయిపోయిందంట, సర్పంచ్ కూడా సైన్ అయిపోయినట్టు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కాంపాక్షన్ ఆఫ్ జిఎస్పి, అక్కడ 4 అయిపోయింది. నెక్స్ట్ డేట్ లో సో అంత లెవెల్ గా స్ప్రెడ్డింగ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా మనం కాంపాక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో 5/2/2020 కాంపాక్షన్ చేశారు. అట్లానే సిసి చూడండి, 15/2/2020, 15/2/2020 10 days తర్వాత సిసి కూడా అయిపోయింది. డి గారు కూడా 15/2/2020 రికార్డింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే డి గారు సైట్ కి వచ్చి అది కూడా చెక్ మెజర్మెంట్ చెక్ చేసి చెక్ మెజర్మెంట్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ కూడా సైన్ చేశాడు. ఇదనమాట దీని అర్థం. సిగ్నేచర్ అండ్ డేట్ ఇన్ ఎవ్రీ సెట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉండాలి. డేట్లు మీరేమో 10th నేమో జిఎస్బి వేసి 5th సిసి డేట్ వేస్తే కనుక చాలా ఇదైపోతుంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎప్పుడైనా డేట్లు అనేది ఒక క్రోనాలజికల్ ఆర్డర్ లో ఉండాలి. మీరు మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి కరెంట్ అవైలబుల్ గా ఉన్నటువంటి బుక్స్ ఓపెన్ చేసి మీరు చూసుకున్నా సరే మీకు అర్థమవుతుంది డేట్ ఏ విధంగా వేశారు, సెట్ కి ఎంత టైం ఇచ్చారు, మనం ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సపోజ్ నేను షోల్డర్స్ రికార్డ్ చేయాలనుకోండి, ఈ వర్క్ లో ఇక్కడ నేను సీసీ వేసిన తర్వాత షోల్డర్స్ రికార్డ్ చేయాలి. ఇమీడియట్ గా నేను షోల్డర్స్ చేయనుగా, 14 days క్యూరింగ్ పీరియడ్ అవ్వాలిగా. సో దీనికి ఈ 15/2/2020కి ఒక 15 days లేదా 20 days క్యూరింగ్ పీరియడ్ వదిలిన తర్వాత మాత్రమే నేను స్ప్రెడ్డింగ్ ఆఫ్ షోల్డర్స్ రికార్డ్ చేసుకోవాలి. సో అదనమాట. అంటే స్పెసిఫికేషన్స్ ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఆ స్పెసిఫికేషన్ వైజ్ డేట్ వేసుకోవాలి. ఈవెన్ బిల్డింగ్ లో కూడా అంతే. స్లాబ్ వేస్తాం మనం, స్లాబ్ వేసి సపోజ్ నేను August 4th బిల్డింగ్ స్లాబ్ వేసాను, అది నేను రికార్డ్ చేశాను అనుకున్నాం ఆ డేట్ నెక్స్ట్ డే ఇమీడియట్ గా నేను బ్రిక్ వర్క్ రాస్ చేయకూడదు. August 5th నేను బ్రిక్ వర్క్ రికార్డ్ చేయకూడదు. నేను ఒక 20 days గ్యాప్ ఇవ్వాలి. డ్యూరింగ్ కి 20 days గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నేను బ్రిక్ వర్క్ రికార్డ్ చేసుకోవచ్చు. అది ఆర్డర్ అనమాట. సో ఆర్డర్ ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా విజిలెన్స్ లో చెకింగ్లు జరిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డేట్లు చెక్ చేస్తారు. డేట్ ఎందుకు మీరు తగ్గించారు, సో క్యూరింగ్ చేయలేదా, మీరు ఎట్లా రికార్డ్ చేశారు, డైరెక్ట్ ఒక చోట కూర్చొని రాసేసారా అన్నట్టుగా వస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రోనాలజికల్ ఆర్డర్ లో రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్వేస్ రికార్డింగ్ షుడ్ బి డన్ ఆన్ లెఫ్ట్ సైడ్ పేజెస్. నో రికార్డింగ్ ఈస్ అలౌడ్ ఆన్ రైట్ సైడ్ పేజెస్. ఇక్కడ చూడండి మీరు, ఏఈ గారు ఈ రైట్ సైడ్ ఎంత ఖాళీగా ఉన్నా కూడా లెఫ్ట్ సైడే చేశారు. ఎందుకు లెఫ్ట్ సైడే చెయ్యాలి? యాజ్ పర్ రూల్స్ మనము లెఫ్ట్ సైడ్ మాత్రమే రికార్డింగ్ చేయాలి. దీన్ని ఇట్లా రాసుకుంటూ ఇక్కడ దాకా తీసుకెళ్లిపోకూడదు. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ దాకా మాత్రమే రికార్డ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఏదైనా రికార్డులు కానీ సిగ్నేచర్ కానీ జరగాలి. రైట్ సైడ్ రికార్డ్ చేసిన దేనికి వాల్యూ ఉండదు. ఎంబుక్ లో రైట్ సైడ్ రాసిన వాటికి అసలు వాల్యూ ఉండదు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే రాయాలి. నెక్స్ట్, రైట్ సైడ్ పేజెస్ ఆర్ యూజ్డ్ యాజ్ వర్క్ స్పేస్ ఫర్ లైన్ డయాగ్రామ్స్, అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఐటమ్స్, సర్టిఫికేట్స్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు ఒక డీప్ బోర్ వేశారు అనుకుందాం, డీప్ బోర్ డ్రిల్లింగ్ జరిగింది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, డ్రిల్లింగ్ ఐటమ్ ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ రాస్తారు. ఇక్కడ ఆర్డబ్ల్యూసీ గారు ఇక్కడ సర్టిఫికేట్ రాస్తారు. సర్టిఫికేట్ దస్ ద డ్రిల్లింగ్ వాస్ సక్సెస్ఫుల్, సో అండ్ సో డెప్త్ లో షాలో వాటర్ లెవెల్ ఉంది, సో అండ్ సో డెప్త్ లో వాటర్ లెవెల్ తగిలింది అనేది ఇక్కడ రాసుకుంటారు. మనం ఏం రాయాలి? సపోజ్ మనము ఎర్త్ వర్క్ రికార్డ్ చేసాం ఒక బిల్డింగ్ కి, ఇది ఉంది గ్రామ సచివాలయం బిల్డింగ్, ఎర్త్ వర్క్ ఉంది ఇక్కడ. నేను ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే సర్టిఫికేట్, నేను ఎర్త్ వర్క్ చేసిన తర్వాత సాయిల్ టెస్టింగ్ కి పంపించాను, నా సాయిల్ 150 SBC వచ్చింది అని నేను ఇక్కడ రికార్డ్ సర్టిఫికేట్ రాసుకోవచ్చు. రాసుకొని సర్టిఫికేట్ నేను సైన్ చేసుకోవచ్చు. దీనికి ఇబ్బంది లేదు. ఎందుకు? ఈ సైడ్ ఓన్లీ అలాటెడ్ ఫర్ లైన్ డయాగ్రామ్స్ ఆర్ సర్టిఫికేట్స్, వాటి కోసమే ఇది. అట్లానే సపోజ్ సీసీ రోడ్ అనుకోండి, ఇక్కడ మనము ఏ విధంగా సీసీ రోడ్ వేసాము, ఇక్కడ ఉండే ల్యాండ్ మార్క్స్ ఏంటి, ఇక్కడ టెంపుల్ ఉందనుకోండి టెంపుల్, ఇక్కడ స్కూల్ ఉందనుకోండి స్కూల్, అట్లానే ఏదైనా ఇంటర్నల్ రోడ్డు ఉందనుకోండి ఇంటర్నల్ రోడ్డు, మెయిన్ రోడ్డు, అట్లా మనము ఎక్కడైతే సీసీ లే చేసామో ఆ డయాగ్రామ్ ని మనము ఈ సైడ్ వేసుకోవచ్చు అండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కనుక వేసుకుంటే రేపు ఎప్పుడైనా మనం ఒక 3-4 years తర్వాత
అప్పుడు ఏదైనా విజిలెన్స్ కానీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైట్కి వెళ్ళినప్పుడు మనం వేసిన రోడ్ ఏదనేది మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇట్లా మనం ల్యాండ్ మార్క్స్, టెంపుల్, స్కూల్, ఇట్లా మనం చర్చి అట్లా ల్యాండ్ మార్క్స్ పెట్టుకుంటే మనం ఎక్కడ సీసీ వేసాము, ఎంత లెంత్, సపోజ్ ఇది ఒక 150 మీటర్స్ వేసాము, ఇక్కడ రాసుకొని ఇక్కడ డయాగ్రామ్ కనుక మీరు వేసుకుంటే క్యూసీకి చూపించేటప్పుడు కూడా చాలా ఈజీగా చూపించచ్చు. క్యూసీకి వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏదైనా మీ దగ్గర డయాగ్రామ్ ఏది బుక్ లో చూపించండి, మేము దాన్ని పట్టుకొని మెజర్మెంట్ చేస్తామంటారు. కాబట్టి ఈ సైడ్ ఎప్పుడు అయినా సరే ఏ వర్క్ అయితే ఇటు సైడ్ రికార్డ్ చేస్తున్నారో ఆ వర్క్ కి సంబంధించిన లైన్ డయాగ్రామ్స్ ఉంటే ఇటువైపు వేసుకోవచ్చు. ఒకవేళ బిల్డింగ్ అనుకోండి, స్టీల్ రికార్డ్ చేస్తాం కదా, ఆ స్టీల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ అంటే ఆ స్టీల్ మీరు ఆ స్టిరప్ ఎట్లా కట్ చేశారు, బార్ బెండింగ్ షెడ్యూల్ అంతా ఈ సైడ్ వేసుకోవచ్చు. మీరు ఫుట్టింగ్ లో రాడ్స్ ఎలా కట్ చేశారు, కాలం రాడ్స్ ఎట్లా కట్ చేశారు, పెడస్టల్ రాడ్స్ ఎట్లా కట్ చేశారు అనేది ఈ లెంత్లన్నీ ఇక్కడ వేసుకొని మనం వాళ్ళకి చూపించవచ్చు. అది మనకి కూడా ఈజీగా ఉంటుంది. రేపటి రోజు ఈ వాల్యూ ఎలా వచ్చింది, స్టిరప్స్ మన 3x4 1.65 లెంత్ వేసారు, ఆ 1.65 లెంత్ ఎలా వచ్చింది అంటే మనం ఇక్కడ డయాగ్రామ్ కనుక వేసుకొని ఉంటే మనకు ఈ హుక్స్ ఎంత పెట్టాము అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ సైడ్ ఎప్పుడైనా సరే రైట్ సైడ్ వర్క్ స్పేస్ కి వాడుకోవచ్చు అండి. కానీ రైట్ సైడ్ మాత్రం రికార్డింగ్ చేస్తే అది మీకు పరిగణలోకి తీసుకోరు. నెక్స్ట్, నో పేజెస్ ఆర్ నో లైన్స్ ఆర్ లెఫ్ట్ ఎంటీ ఇన్ బిట్వీన్ ద రికార్డింగ్. సపోజ్ ఇక్కడ నేను రికార్డింగ్ చేశాను, సీసీ ఐటమ్ రాశాను, నెక్స్ట్ పేజ్ నేను పొరపాటున మర్చిపోయాను అనుకోండి, మర్చిపోయి ఇక్కడ రాసేసాను అనుకోండి, ఈ పొరపాటున నేను పేజెస్ తిప్పేటప్పుడు ఈ పేజ్ నేను అసలు చూసుకోలేదు, ఈ పేజ్ నెంబర్ 10 నేను చూసుకోలేదు, పేజ్ నెంబర్ 11 రికార్డ్ చేశాను అనుకోండి, మధ్యలో ఒక పేజ్ ఖాళీ అయిపోయిందిగా, దీన్ని మనము స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఇలా ఉంటే కనుక పూర్తిగా స్ట్రైక్ ఆఫ్ చేసేసి పిన్ చేసేయాలి. అసలు ఈ పేజ్ మళ్ళీ ఓపెన్ అవ్వకూడదు. ఇక్కడ పిన్ చేసేసారు చూడండి, అట్లా పిన్ చేసేయాలి. పిన్ చేయకపోతే ఖాళీగా కనుక పేజెస్ ఉంటే అది మీరు మళ్ళీ అది చాలా ఇబ్బంది పడతారండి. అలా చేయకూడదు. నేను చెప్పట్లేదు కానీ చాలా ఇబ్బంది పడతారు. అట్లా పేజెస్ కనుక వదిలేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ పొరపాటున వదిలేస్తే కనుక ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఇట్లా ఈ విధంగా స్ట్రైక్ ఆఫ్ చేసేసి క్యాన్సిల్డ్ అని రాయండి. ఇక్కడ క్యాన్సిల్డ్ అని రాసి మీరు సంతకం చేయండి. ఒకవేళ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఎంబుక్ మీరు సంతకం చేసేసి దీన్ని పిన్ చేసేయండి. మనం తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో చెప్పుకోవచ్చు, ఇట్లా మేము బై మిస్టేక్ చేసామండి, అందుకే మేము ఇక్కడ క్యాన్సిల్ చేసాము, సైన్ చేసామని మనం తర్వాత చెప్పుకోవచ్చు. అట్లా నో పేజెస్ ఆర్ నో లైన్స్ ఆర్ లెఫ్ట్ ఎంటీ ఇన్ బిట్వీన్ ద రికార్డింగ్. ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ రికార్డింగ్ అయిపోయింది కదా, ఒక లైన్ బై లైన్ అంతా వచ్చేసింది చూడండి, మొత్తం అన్ని లైన్స్ ఫిల్ చేశాను. పొరపాటు నేను ఇక్కడ ఒక లైన్ వదిలేసి ఇక్కడ రాయకూడదండి. అలానే ఇక్కడ చూడండి 2 ఐటమ్స్ వచ్చాయి, నేను ఐటమ్ కి గ్యాప్ ఇవ్వలేదు చూడండి. ఇక్కడ డైరెక్ట్ ఈ ఐటమ్ రికార్డింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇమీడియట్ గా సెకండ్ ఐటమ్ స్టార్ట్ అయిపోయింది. నేను ఒక లైన్ గ్యాప్ ఇస్తే కనుక అది తప్పు అయిపోతుందండి. ఇట్లా గ్యాప్ ఇవ్వకూడదండి, ఇక్కడ డైరెక్ట్ రికార్డ్ చేసేయాలి. గ్యాప్ అనేది రికార్డింగ్ లో అసలు ఇవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నో పేజెస్ ఆర్ నో లైన్స్ ఆర్ లెఫ్ట్ ఎంటీ ఇన్ బిట్వీన్ ద రికార్డింగ్. ఒకవేళ మనం పొరపాటున ఒక లైన్ మిస్ చేసాము, మనకు తెలియలేదు, మనం ఏదో ఆలోచిస్తూ రికార్డ్ చేసేసి ఈ సెకండ్ ఎంగేజింగ్ అన్ స్కిల్ లేబర్ ఫర్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ జిఎస్పీ అనేది ఇక్కడ రికార్డ్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ ని కూడా మీరు కొట్టేయాలి. ఈ లైన్ ఇలా కొట్టేసి ఇక్కడ సంతకం పెట్టాలి మీరు. అంటే నేను పొరపాటున చేశాను, ఇది బై మిస్టేక్ జరిగిందని ఇక్కడ చూపించి నెక్స్ట్ ఐటమ్ మనం రికార్డ్ చేసుకుంటాం కాబట్టి సరిపోయింది. అలా ఖచ్చితంగా చేయాలండి. నెక్స్ట్, టేరింగ్ ద పేజెస్ ఆర్ స్ట్రైకింగ్ ఆఫ్ ద పేజెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నేను ఖాళీగా వదిలేస్తే స్ట్రైకింగ్ చేయమన్నాను, కానీ ఇప్పుడు ఇట్లా నేను రికార్డ్ చేసి నాకు ఏదో తప్పు అయింది అనుకోండి, ఇది మొత్తం ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేయకూడదు. చేస్తే ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. రికార్డింగ్ చేసిన ఏ వాల్యూస్ ని కూడా పొరపాటున కూడా స్ట్రైకింగ్ చేయకూడదు. ప్రశాంతంగా కూర్చొని మెజర్మెంట్స్ అన్ని మన దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా రికార్డింగ్ చేసుకోవాలి, ఏ పొరపాట్లు లేకుండా. పొరపాటు చేసి మనకు ఇట్లా కొట్టేస్తే కనుక చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే అలా చేయకూడదు, అది ఎగనెస్ట్ అనమాట, అలా చేయకూడదు. అలానే టేరింగ్ ఆఫ్ పేజెస్, ఒక పేజ్ నాకు తప్పు వచ్చిందని చెప్పేసి ఈ పేజ్ ని నేను చింపేశాను అనుకోండి, కాంట్రాక్టర్ డైరెక్ట్ గా మన మీద కేసు వేస్తాడు. ఖచ్చితంగా మనము ఆ అఫెన్స్ ప్రూవ్ అయితే కూడా పేజ్ చింపకూడదు. ఖచ్చితంగా పేజ్ ఒకవేళ తప్పు అయితే అలా ఉంచాలే కానీ పేజ్ చింపకూడదండి. నేనేదో తప్పు చేశాను, ఇక్కడ 5 మీటర్స్ కాదు ఇక్కడ 50 మీటర్స్, నేను పొరపాటున 5 వేసానని చెప్పి ఇలా కొట్టేయకూడదు. కొట్టేస్తే చాలా తప్పండి, అది చేయకూడదు ఎంబుక్ లో ఎప్పుడు కూడా. సో అందుకే మీరు మెజర్మెంట్స్ అన్ని తెచ్చుకొని 1కి 2 సార్లు ఎక్సెల్ లో వేసుకోండి, లేదా క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేసుకోండి. 1కి 2 సార్లు చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎంబుక్ లో రికార్డ్ చేసుకోండి. ఎంబుక్ లో చాలా ప్రశాంతంగా నీట్ గా రాసుకోవాలండి. ఎందుకంటే మనం నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం, నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత విజిలెన్స్ పడిద్ది, మనకైనా అర్థం అవ్వాలి కదా. మనం రాసిన ఎంబుక్ 4 ఇయర్స్ తర్వాత వస్తే మనకైనా అర్థం అవ్వాలి. మనకే అర్థం కాలేదు అనుకోండి, మనం వాడికి ఏం చూపించలేము. అట్లానే సపోజ్ ఇప్పుడు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు కొంతమంది, ఎప్పుడో 2014 లో రికార్డ్ చేసిన వాళ్ళు చాలా మంది రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు, కొంతమంది ఎక్స్పైర్ అయిపోయారు. సో వాళ్ళ ఎంబుక్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఎంబుక్. సో ఎవరు రాసినా సరే ఎంబుక్ అర్థమయ్యేటట్టుగా రాసుకోవాలి. ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయితే అందరికి అర్థమైంది ఎంబుక్. సపోజ్ ఇక్కడ నేను ఏం చెప్పాను, రైట్ సైడ్ పేజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ వర్క్ స్పేస్ అన్నారు. మీరు రైట్ సైడ్ ఎంబుక్ రికార్డింగ్ చేశారనుకోండి, నేను పొరపాటును చూడను, ఎందుకు, నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళిపోతాను ఏమేమి రికార్డ్ చేశారో, రైట్ సైడ్ అసలు నేను పట్టించుకోను. అట్లా అనమాట. తర్వాత సుపీరియర్ ఆఫీసర్
షుడ్ సైన్ ఎట్ ద లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ పేజెస్. ఇందాక మనం చెప్పుకున్నాము ఇక్కడ ఏఈ గారు సైన్ చేస్తే ఇటుపక్క మాత్రమే డి గారు సైన్ చేశారు చూడండి. ఈవెన్ ఎస్టిమేట్ లో కూడా నేను మొన్న పెట్టిన ఎస్టిమేట్ కదా మీరు చూస్తే ఏఈ గారు ఎక్కడ సైన్ చేశారు, ఎస్టిమేట్ లో రైట్ కార్నర్ లో సైన్ చేశారు. డి గారు ఎక్కడ సైన్ చేయాలి, ఆ పక్కన లెఫ్ట్ సైడ్ సైన్ చేయాలి. ఎప్పుడైనా మన సుపీరియర్ ఆఫీసర్స్ ఈ వైపు సైన్ చేయాలి. ఈవెన్ లెటర్ లో అయినా సరే, మనం ఏదైనా లెటర్ ఇచ్చినా సరే సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ ఈ సైడ్ రాస్తారు, ఇటు మనం సైన్ చేస్తాం. అంటే ఎందుకు, లీగల్లీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తులు ఇక్కడ సైన్ చేయాలి ఈ కార్నర్ లో, దాన్ని అప్రూవ్ చేసే వ్యక్తులు ఎప్పుడైనా ఈ వైపు సైన్ చేయాలి. ఈ గారు ఎక్కడ సైన్ చేస్తారు, ఇప్పుడు దీన్ని టెక్నికల్ శాంక్షన్ చేసిన తర్వాత ఈ గారు ఇక్కడ సైన్ చేస్తారు, ఈ గారు ఇక్కడ సైన్ చేస్తారండి. ఈ గారు ఈ సెంటర్ లో సైన్ చేయరు, ఈ కార్నర్ లో సైన్ చేయరు, ఇక్కడ సైన్ చేస్తారు. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. మన సుపీరియర్ ఆఫీసర్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్ సైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎస్సీ గారు సైన్ చేయాలి, 40 lakhs కంటే ఏవో ఎస్టిమేట్ ఎస్సీ గారు సైన్ చేయాలి. ఆయన ఎక్కడ సైన్ చేస్తారు, ఇటు సైడ్ సైన్ చేస్తారు. సో నెక్స్ట్ ఎస్సీ గారు సైన్ చేస్తారు కాబట్టి ఈ గారు ఏం చేస్తారంటే కొద్దిగా జరిగి ఇక్కడ సైన్ చేస్తారు, ఎస్సీ గారు ఇక్కడ సైన్ చేస్తారు. ఇది ఆర్డర్ అండి. ఇది కూడా మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అయినా సరే మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇక్కడ స్టాంప్ వేసుకోవాలి, ఏఈ గారు ఇక్కడ స్టాంప్ వేసుకుంటారు, డి గారు ఇక్కడ వేసుకుంటారు. ఒకవేళ ఈ గారు వేయాలనుకుంటే ఇక్కడ వేస్తారు, ఎస్సీ గారు నెక్స్ట్ వేస్తారు. అది ఆర్డర్ అండి. ఓకే, ఇప్పుడు మనము ఒక ఎంబుక్ రికార్డింగ్ లోకి వెళ్ళిపోదాం. ఎంబుక్ రికార్డింగ్ చూడండి. ఇప్పుడు ఒక మన గడప గడపలో మనం ఒక ఎంబుక్ రికార్డ్ చేసాము, 1 to 50 pages, ఒక 5 lakhs వర్క్ ఇది. దీన్ని ఈ ఎంబీ నెంబర్ మనకి పైనుంచి అలాట్ చేశారు. అక్కడ మనము హెచ్ఐడబ్ల్యూ వర్క్ ఐడి, గడప గడప వర్క్ ఐడి వేసుకున్నాము. సో నేమ్ ఆఫ్ ద సర్కిల్, నేమ్ ఆఫ్ ద డివిజన్, గ్రాంట్ రాసాము, నేమ్ ఆఫ్ ద వర్క్, ఎస్టిమేట్ కాస్ట్ రాసుకోవాలి ఖచ్చితంగా. ఇవి అగ్రిమెంట్ వర్క్స్ కాబట్టి నేను అగ్రిమెంట్ నెంబర్ కూడా రాశాను, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని. మీరు కూడా మీకు అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ నెంబర్ కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ ఓకే. సో డివిజన్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఎంబుక్ హ్యాండ్ అజైన్ చేస్తారు, డి గారు ఏఈ గారికి ఎంబుక్ అజైన్ చేస్తారు. ఓకే, ఒకవేళ సపోజ్ ఇక్కడ ఈ గారు ఏఈ గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ రికార్డ్ చేయండి అని ఎంబుక్ ఇచ్చారనుకోండి, ఏఈ గారు ఏం చేయాలి, ఇక్కడ ఒక స్టాంప్ వేయాలి. అసైన్డ్ దిస్ ఎంబుక్ సో అండ్ సో పేజెస్ సో అండ్ సో ఎంబుక్ టు ఇంజనీరింగ్ అసిస్టెంట్, నాది మల్లవరం కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మల్లవరం అని చేసి సార్ కింద స్టాంప్ వేసి ఇక్కడ సైన్ చేస్తారు. ఇంకా మనం రిసీవ్ చేసుకున్నట్టు సైన్ చేయాల్సిన పని లేదు, రిసీవ్ చేసుకునేవాడు సైన్ చేయాల్సిన పని లేదు. సార్ రిజిస్టర్ లో రాసుకుంటాడు, రిజిస్టర్ లో నేను సో అండ్ సో ఎంబుక్ ని సో అండ్ సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇచ్చాను అని ఇక్కడ సైన్ చేసి స్టాంప్ వేసి ఆ తర్వాత సార్ దగ్గర ఉండే రిజిస్టర్ లో కూడా రాసుకుంటాడు. మనం రిసీవ్ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్ లో రాసుకుంటాం, మనకి ఏ వ్యక్తి నుంచి ఏ ఎంబుక్ వచ్చింది, ఎన్ని పేజెస్ ఎంబుక్ వచ్చింది అనేది మనం కూడా రాసుకుంటాం. ఇది ప్రాసెస్ అండి. ఎప్పుడైనా సరే మూమెంట్ రిజిస్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మన దగ్గరికి ఏ బుక్స్ వస్తున్నాయి, మనం ఏ బుక్స్ డివిజన్ కి ఇస్తున్నాం, ఏ బుక్స్ చెక్ మెజర్మెంట్ ఇస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా రాసుకుంటే రేపొద్దున ఏదైనా బుక్స్ మిస్ అయినప్పుడు కానీ మనం దాని రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటుంది మన మీద. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐటమ్. సో ఇది నాన్ ఎన్ఆర్జిఎస్ కాబట్టి ఇక్కడ ఇంకో విషయం చూడండి. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఎప్పుడైనా మీరు రికార్డ్ చేసే ఫస్ట్ పేజ్ ఇక్కడ చూసారు, సీరియల్ నెంబర్ 1, ఇది ప్రీ ప్రింటెడ్ ఎంబుక్ అనమాట. ఫస్ట్ పేజ్ లో ఇవి రాయండి. ఎప్పుడైనా ఒక 10 years తర్వాత అయినా సరే ఆ వ్యక్తి చెక్ చేసే వ్యక్తికి ఇవి చూపిస్తే ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు వర్క్ జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. సో కలెక్టర్ గారు ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాశాను, సో అండ్ సో డేట్ లో కలెక్టర్ గారు 30/12/2022 దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. టెక్నికల్ శాంక్షన్ అదే రోజు ఈ గారు టెక్నికల్ శాంక్షన్ చేశారు. జనరల్ గా అట్లాగే చేస్తారండి, ఏ రోజైతే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తుందో అదే రోజు మనం ఎస్టిమేట్ వేసి పంపించాలి, అదే రోజు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చేయాలి. అగ్రిమెంట్, కాంట్రాక్టర్ సో అండ్ సో 19/3/23 అగ్రిమెంట్ అయ్యాడు. వర్క్ ఆర్డర్, వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తారు, మీరు అగ్రిమెంట్ అయ్యారు మీరు పని చేయండి అని వర్క్ ఆర్డర్ ఇచ్చారు. సో 17/3/23 వర్క్ ఆర్డర్ వచ్చేసింది. ఇక్కడ మనకు వీలైతే 5 అని పెట్టి టైం పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ రాసుకుంటే చాలా మంచిదండి. టైం పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ రాసుకుంటే మన డేట్లు, మనకు 3 months ఉంటుంది టైం పీరియడ్. అగ్రిమెంట్ కాపీ మీరు చూస్తే ఒకసారి అందులో టైం పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ 3 months అని ఉంటుంది. ఫ్రమ్ సో అండ్ సో డేట్ టు సో అండ్ సో డేట్ అని ఒక టైం పీరియడ్ ఇస్తాడు. ఆ టైం పీరియడ్ ని కూడా ఇక్కడ మీరు రాసుకుంటే చాలా మంచిదండి. మనం రికార్డ్ చేసేటప్పుడు డేట్స్ ఏది కూడా ఈ టైం పీరియడ్ కి బియాండ్ డేట్స్ వేయకూడదు. వేసుకుంటే మళ్ళీ తప్పు అయిపోద్ది, మరి పేమెంట్ అవ్వదు, వాడు వచ్చి మన మీద పడతాడు. అట్లా కాదు, మనం ఇక్కడ డేట్ ముందే రాసుకుంటే మనకి అలార్మింగ్ అనమాట అది. ఓకే, మనం ఈ డేట్ లోపు రికార్డ్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా సిసి జిఎస్పి అట్లా రికార్డ్ చేసుకుంటూ పోతాం, షోల్డర్స్ అట్లా. సో ఫస్ట్ పేజ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ అన్ని రాయండి. ఎన్ఆర్జిఎస్ అయితే కూడా రాయండి. ఎన్ఆర్జిఎస్ అయితే కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ నెంబరు, ఎన్ఆర్జిఎస్ అగ్రిమెంట్ ఉండదు కాబట్టి వర్క్ ఆర్డర్ కూడా
వర్క్ ఆర్డర్ జస్ట్ వర్క్ కమెన్స్మెంట్ డేట్ ఉంటుంది. ఆ వర్క్ కమెన్స్మెంట్ డేట్ వేసుకోండి. టైం పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఏమి ఉండదు. ఎన్ఆర్జిఎస్ కి టైం పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ ఏమి ఉండదు కాబట్టి అవసరం లేదు. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, వర్క్ కమెన్స్మెంట్ డేట్ ఆ 3 వేసుకుంటే నెక్స్ట్ ఎవరికైనా ఆ వర్క్ బుక్ చూసే వారికి అర్థమైంది అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పని చేశారు అనేది అర్థమవుతుంది. సో అది మర్చిపోవద్దు. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ రాసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐటమ్ రిమూవల్ రాశారు యాజ్ పర్ ఎస్టిమేట్. ఇదిగోండి యాజ్ పర్ ఎస్టిమేట్, ఇది వర్కింగ్ ఎస్టిమేట్. సో ఈ ఐటమ్ మొత్తాన్ని ఎంబుక్ లో రాసుకోవాలి. ఈ ఐటమ్ మొత్తం ఎంబుక్ లో రాసుకోవాలి. ఎస్టిమేట్ లో మనకి ఐటమ్ ఉంటుంది. ఈ ఐటమ్ మొత్తాన్ని యాస్టిస్ గా ఎంబుక్ లో రాసుకోవాలి. అట్లానే ముందుగానే మేము ఎస్టిమేట్ వేసి పెట్టుకుంటాం కాబట్టి మెజర్మెంట్స్ తో, సో చూడండి ఈ మొత్తాన్ని ఇక్కడ రాసుకోవాలి. అంటే రికార్డింగ్ చేసుకోవాలి. చేసుకుంటే 32.74 క్యూబిక్ మీటర్ వచ్చింది. 32.74 క్యూబిక్ మీటర్ వచ్చింది. ఇది ఏ పేజ్ లో వచ్చింది? పేజ్ నెంబర్ 2 లో వచ్చింది. అందుకే మనం ఎస్టిమేట్ లో ఏం చేసాము, క్వాంటిటీ రికార్డెడ్ వైడ్ పేజ్ నెంబర్ 2 ఆఫ్ సో అండ్ సో ఎంబీ అని. ఇది వర్కింగ్ ఎస్టిమేట్ లో చేంజెస్ వచ్చాయి కాబట్టి, నాకు డీటెయిల్ ఎస్టిమేట్ కి వర్కింగ్ ఎస్టిమేట్ కి డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి ఫీల్డ్ లో నేను ఖచ్చితంగా ఇది చూపించాలి. ఒకవేళ నాకు డీటెయిల్ ఎస్టిమేట్ లో 32.74 ఉందనుకోండి, నేను ఇది చూపించాల్సిన పని లేదు. సేమ్ డీటెయిల్ ఎస్టిమేట్ లో ఉన్న క్వాంటిటీ వర్కింగ్ ఎస్టిమేట్ లోకి వస్తే ఇది చూపించాల్సిన పని పెద్దగా అవసరం లేదు. కానీ నాకు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి నేను సో అండ్ సో పేజ్ రికార్డ్ చేశానండి అని వర్కింగ్ ఎస్టిమేట్ లో చూపించాలి. సో ఎంబుక్ లో ఇది ఎంబుక్. నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఐటమ్, ఎర్త్ వర్క్ చేసిన నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఏం చేశారు, కలెక్షన్. దీని మీరు ఇంకొక సెట్ గా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా సెట్ గా రికార్డ్ చేశారు. కలెక్షన్ అండ్ సప్లై ఆఫ్ వెల్ గ్రేడెడ్ మెటీరియల్. సో లెఫ్ట్ సైడ్ 2 స్టాక్స్, రైట్ సైడ్ 2 స్టాక్స్. ఇలా ఎలా రాయాలి, అసలు ఇలా ఇన్ని ఐటమ్స్ ఎందుకు రాయాలి, ఎలా రాయాలి అనేది ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి ఎస్టిమేట్ లో చూడండి, జాగ్రత్తగా వినండి. ఎస్టిమేట్ లో కాంపాక్షన్ 0.1 కాంపాక్షన్ చేసిన తర్వాత ఫైనల్ గా నాకు ఎంత వచ్చింది, 32.74 వచ్చింది. 32.74. ఇదేంటి, కాంపాక్షన్ చేసిన తర్వాత నాకు సైట్ లో ట్రాక్టర్ లో లారీలోనో తీసుకొస్తారు. కాంపాక్షన్ చేసి తీసుకురారుగా లూజ్ తీసుకొస్తారు, అంటే ఇంటూ 1.2. ఇది గైడ్ లైన్స్ అండి, ఇంటూ 1.2. సో 32.74 ఇంటూ 1.2 ఎంత అంటే 39.29. 39.29. ఈ 39.29 అనేది కూడా లూజ్. ఆ లూజ్ మనము కలెక్షన్ అండ్ సప్లై లో చూపించాలి. కలెక్షన్ అండ్ సప్లై అంటే ఏంటి, డైరెక్ట్ లూజ్. ఆ లూజ్ జిఎస్బిని తీసుకొచ్చి సైట్ లో పడేశారు కదా. ఇది 2.5 క్యూబిక్ మీటర్. అన్ని చూడండి 2.5, 2.6, 2.6, 2.5, 2.5. ఈ విధంగా ఒక్కొక్క యూనిట్. ఇక్కడ 2.5, 2.6 అంటే యూనిట్ కి ఈక్వల్ చేశారు. ఈ 2 ఇంటూ 0.5 ఎంత, 1. 2 ఇంటూ 0.5 1. సో ఈ 2.5 లెంత్ 2.5 వేసుకుంటే 2.5 క్యూబిక్ మీటర్ వస్తుంది మనకి. మనం ఇందాక చెప్పుకున్నాం ఒక ట్రాక్టర్ వచ్చేసరికి 2.83 క్యూబిక్ మీటర్ ఉంటుంది. ఇదేంటి, కాంపాక్టెడ్. నాకు కాంపాక్టెడ్ అవసరం లేదు. బయటికి పోయేదా ఏడుద్దులే చూస్తా. అవి వారాలా హలో, ఓకే. ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం ట్రాక్టర్ 2.83 క్యూబిక్ మీటర్ ఉంటుంది. కానీ వాడు మనకి లూజ్ తీసుకొస్తాడు 2.5 మనము తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2.5 కి ఈక్వల్ చేయాలి. సరే చేస్తాము. ఇది ఎన్ని తీసుకోవాలి, ఇలా ఎందుకు వచ్చాయి, ఇన్ని ఎందుకు వచ్చాయి అంటే ఇందాక మనము 39.29 రాసుకున్నాం కదా. 32.74 అనేది 0.1 తో డైరెక్ట్ గా వచ్చేసింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్బి లూజ్ ఎంత, ఇంటూ 1.2, 39.29. 39.29 డివైడెడ్ బై 2.5. ఒక్కొక్కటి రాస్తున్నాంగా మనము, ఒక్కొక్కటి 2.5, 2.5 గా రాస్తున్నాంగా. సో 39.29 39.29 డివైడెడ్ బై 2.5, 15 వచ్చింది. అంటే 15 లైన్స్. ఇలా 15 లైన్స్ లో నేను ఈ 2.5 ని రికార్డ్ చేయాలి. ఓవరాల్ గా ఈ 39.29 రావాలి అంటే 2.5 క్యూబిక్ మీటర్ కి ఈక్వల్ చేస్తూ 39.29 డివైడెడ్ బై 2.5 చేస్తే 15 లైన్స్ వచ్చాయి నాకు. సో నేను 16 లైన్స్ చేస్తా, ఏం కాదు, 16 లైన్స్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ 2 స్టాక్స్ పెట్టుకుంటాను, రైట్ సైడ్ 2 స్టాక్స్. స్టాక్స్ అంటే ఏం లేదంటే కుప్పలు. వాళ్ళు ట్రాక్టర్ లో తీసుకొచ్చి డైరెక్ట్ గా ట్రాక్టర్ వెనకాల హైడ్రాలిక్ జాక్ తో లిఫ్ట్ చేసి అక్కడ పడేస్తారు దాన్ని. దాన్ని నేను
స్టాక్స్ అంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ 2 స్టాక్స్, రైట్ సైడ్ 2 స్టాక్స్ తో రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, అట్లా 15 లైన్స్ వచ్చిన తర్వాత ఫైనల్ గా నాకు ఇది మొత్తం యాడ్ చేసుకుంటే 43.3 వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి? 39.29 చాలు. లూజ్ 39.29 ఉంటే సరిపోద్ది. అందుకే లిమిటెడ్ టు 39.29 క్యూబిక్ మీటర్ అని లిమిట్ చేసుకోవాలి. మనం యాక్చువల్ గా సైట్ లో లూజ్ మెజర్ చేయం. మేము లూజ్ మెజర్ చేయడం మన వల్ల కాదు. మనం ఎప్పుడైనా సరే కాంపాక్టెడే మెజర్ చేసుకోవాలి. కాంపాక్ట్ అయిన తర్వాత తొవ్విచ్చి వాడి చేత, కాంట్రాక్టర్ చేత 4 ఇంచ్ థిక్నెస్ వచ్చేటట్టు జిఎస్బి చూసుకోవాలి. వన్స్ 4 ఇంచ్ వచ్చింది అనుకోండి, ఇంకా అది ఆటోమేటిక్ గా లూజ్ 20% ఎక్స్ట్రానే ఉంటది. 20 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అందుకే మనకి ఎక్కువ కూడా వచ్చింది. ఇక్కడ 43.3 వచ్చింది. మనం లిమిట్ చేసుకొని 39.29, మనకు కావాల్సింది 39.29 కాబట్టి 39.29 కి లిమిట్ చేశాము. ఇక్కడ ఏ గారు సైన్ చేశారు, డి గారు చెక్ మెజర్మెంట్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి. ఇదిగోండి కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి. దీన్ని యాజ్ గా మొత్తం రాసేసాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ జిఎస్పి ఐటమ్ మొత్తం రాసేసాము. మనం ఆల్రెడీ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ అన్ని ఎంటర్ చేసుకున్నాము. దాన్నే మనం మళ్ళీ ఎంబుక్ లో కూడా ఎంటర్ చేసుకుంటాము. సో 32.74 వచ్చింది. దాన్ని ఇక్కడ వేసుకొని వితౌట్ ఎనీ లైన్ గ్యాప్ డైరెక్ట్ గా సైన్ చేసేసారు ఏ గారు. చెక్ మెజర్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సిసి. ఇది అగ్రిమెంట్ వర్క్ కదా, ఇంకా ఫర్దర్ గా అన్స్కిల్ లేబర్ ఉండదు కాబట్టి డైరెక్ట్ సిసికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి డైరెక్ట్ సిసి. సో ఈ సిసి ఐటమ్ మొత్తం ఇక్కడ రికార్డ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ కూడా చూడండి, క్వాంటిటీ రికార్డెడ్ పేజ్ నెంబర్ 5 ఆఫ్ ఎంబీ. ఇందాక పేజ్ నెంబర్ 5 లో ఇక్కడ ఫైనల్ గా సైన్ చేశారు కాబట్టి క్వాంటిటీ ఇక్కడే వేశారు కాబట్టి ఆ పేజ్ నెంబర్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి పేజ్ నెంబర్ 5. నెక్స్ట్ సిసి ఐటమ్ రాసుకుంటాము. ఐటమ్ మొత్తం రాయాలండి. తర్వాత ఏదైతే మనం మెజర్మెంట్స్ తెచ్చుకున్నామో దాన్ని మనం ఆల్రెడీ ఎస్టిమేట్ లో వేసి పెట్టుకుంటాం కాబట్టి, అంటే ఎందుకు ఎస్టిమేట్ లో వేసుకోవాలి అంటే ఎక్సెస్ అవ్వకుండా చూసుకోవడం కోసం. సపోజ్ వాడు ఒక 10 మీటర్లు ఎక్స్ట్రా వేసి ఉంటాడు, ఆడ అవసరం కాబట్టి వేసి ఉంటాడు, లేదా మనమే వేయించుంటాం ఒక 10 మీటర్లు, మొత్తం తీసుకొచ్చేస్తే మైనస్ లోకి వెళ్ళింది ఎస్టిమేట్ నాకు. అందుకని ముందు మనం ఎస్టిమేట్ వేసి పెట్టుకుంటే లిమిటెడ్ మనకి కరెక్ట్ గా విత్ ఇన్ వాల్యూస్ వస్తున్నాయా లేదా. ఇక్కడ చూడండి సేవింగ్స్ 89 రూపీస్ వచ్చాయి. సపోజ్ వాడు ఇంకో 10 మీటర్లు వేసాడని చెప్పి నేను ఇక్కడ 10 మీటర్లు వేసుకుంటే ఇది నాకు మైనస్ లో పోయింది. మైనస్ 30,000 40,000 వచ్చింది. అట్లా మనం రికార్డ్ చేయలేం మైనస్ లోకి. అందుకనే మనము ముందుగానే మెజర్మెంట్స్ అన్ని వేసి పెట్టుకుంటే మనకి పాజిటివ్ లో రావాలి. సేవింగ్స్ వచ్చినప్పుడు మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఒకవేళ వాటి 10 మీటర్లు ఎక్స్ట్రా వేసినా మనకు రికార్డ్ చేయం. ఇది ఆఫ్ ద రికార్డ్ అండి. సో చెప్తున్నాను మీకు. సో ఇక్కడ చూడండి, సో ఆ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ నేను వేసుకున్నాను. వింటావమ్మ నది పాట